హలో అండి అందరికీ. మనం పిల్లలకి సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి అంటే 6 మంత్స్ నిండాక ప్యూరీస్ కూడా పెట్టాలి కదా. సో క్యారెట్ ప్యూరీ అన్నది ఖచ్చితంగా మీ పిల్లల డైట్లో యాడ్ చేసేయండి. క్యారెట్లో ఫైబర్, విటమిన్ B6 ఎక్కువ ఉంటాయి. సో అది బేబీ బాడీకి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా అవసరం. క్యారెట్స్ని మాత్రం సెలెక్ట్ చేసుకునేటప్పుడు డార్క్ ఆరెంజ్గా ఉన్నవి తీసుకోండి, ఎందుకంటే అందులో క్యారోటినాయిడ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అదే విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది తర్వాత. సో అయితే క్యారెట్ ప్యూరీని రాంగ్ మెథడ్లో చేస్తే అందులో న్యూట్రియంట్స్ అన్నీ చచ్చిపోతాయి. క్యారెట్స్ని డైరెక్ట్గా వాటర్లో వేసి అస్సలు ఉడికించద్దు, ఇలా స్టీమ్ చేసి ప్యూరీ చేయండి. నేను కట్ చేసిన క్యారెట్స్ని ఒక వాటర్ ఉన్న బౌల్లో పెట్టుకొని స్టవ్ హీట్కి మగ్గించాను. అది కొంచెం మెత్తగా అయ్యాక దింపేసి చల్లార్చుకొని కొంచెం హాట్ వాటర్ తర్వాత యాడ్ చేసి మిక్సీ చేసేసుకున్నాను. నేను తనయ్యకి ఇది ఈవినింగ్ టైంలో పెడతానమాట. కన్సిస్టెన్సీ చూసుకోండి. 6 మంత్స్ అయితే బాగా మెత్తగా ఉండాలి, 7 మంత్స్ అయితే కొంచెం గరుకు, 8 మంత్స్ నుండి ఇంకొంచెం గరుగ్గా ఉండొచ్చు. నేనైతే క్యారెట్ పెట్టిన ప్రతిసారి ఒక క్యారెట్టే పెడతాను. బేబీకి రిక్వైర్మెంట్ అనేది మారిపోతుంది. మీ బేబీకి ఎంత తింటున్నారో చూసి దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. తనే క్యారెట్ ప్యూరీని ఇలా డైరెక్ట్గా కంట ఇందులో నేను రాగి సెర్లాక్ పౌడర్ మిక్స్ చేసి పెడితే ఇష్టంగా తింటాడు. సో తనకి అప్పుడప్పుడు క్యారెట్లో అది మిక్స్ చేస్తాను. రాగి సెర్లాక్ పౌడర్ రెసిపీ నా హోమ్మేడ్ సెర్లాక్స్ వీడియోలో ఉంటుంది, రెసిపీ కావాలంటే అందులో చూడండి. ఈ ప్యూరీ పెట్టిన తర్వాత నేను తనకి 30 ml వాటర్ కూడా పెడతాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.